హాయ్ అండి, నేను మీ శ్రీధర్. ఇప్పుడు నేను మీకు ఒక గొర్రెబిడ్డ కథ చెప్పాలనుకుని వచ్చా. ఏంటంటే, ఎవడో ఏదో చెప్పాడని ఆడి స్టైల్లో వీళ్ళు వెళ్ళిపోతే ఎక్కడ దాకా వెళ్తారు? ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నమాట ఉంది. ఇక్కడ మీకు పులి ఎవరో నక్క ఎవరో అర్థమయ్యే ఉంటుంది ఈ నిన్నటి న్యూస్లు చూసిన దానికి. ఒక ప్రముఖుడు ఎవరో ఏదో చేశాడని అయ్యే మాటలు నేను మాట్లాడితే తప్ప అన్న మాటలు వేదాంతాలు మాట్లాడేవాడిని అని మరి పిచ్చోడనాలో మంచోడనాలో చెప్పండి. నీ భావ వ్యక్తీకరణ అనేది నీకు ఉంటుంది. ఆయన ఎవరో చెప్పిన డైలాగ్ నువ్వు చెప్తే అది దానికి ఏం వెయిట్ ఉంటుంది? సరే, ఇప్పుడు ఆయనకి నువ్వు ఫ్యాను, బాగానే ఉంది. మరి ఆ ఫ్యానుగా నువ్వు ఆయన చేసిన మంచి చేయొచ్చు కదా, ఆయనలాగా రాజకీయాల్లో రావచ్చు కదా, ఆయనలాగా సేవలు చేయొచ్చు కదా. ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడాడు ఆ రోజు ఆ ఉన్న సిచ్యువేషన్లో ఎలక్షన్ దాని మీద మాట్లాడారు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఎలక్షన్లోకి రావు, ఇప్పటికైతే రాలేదు, ఆ ఉద్దేశం నీకు లేదు. నువ్వు నీ పేరు మార్చుకున్నావు, నీ బచ్చల కూర నుంచి ఇంకేదో మార్చుకున్నావు. రాముల వారి అందరికీ నువ్వు అగెనెస్ట్గా ఉండాలని చెప్పి రావణ్ణని పెట్టుకున్నావు. ఇంక ఇంతకంటే నీకేం కావాలి? నీ అస్తిత్వం ఎక్కడుంది దీంట్లో? ఇప్పుడు నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యానే అయితే ఆయన చేసిన మంచిలో 1% చెయ్యి. అంతేగాని వాళ్ళు ఏదో మాట్లాడారు, నేను కూడా అదే మాటలు మాట్లాడాను, ఇది తప్ప అది తప్ప అంటే తప్పు ఎక్కడున్నా తప్పే. అసలు ఒక సీఎంకి, ఒక స్పీకర్కి, ఒక డిప్యూటీ సీఎంకి నువ్వు ఇస్తున్న మర్యాద ఏంటి? అసలు నువ్వెవరు అసలు ఇంతకీ? అసలు నీకేం రైట్స్ ఉన్నాయి? అణిచివేత 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 అంటున్నావు. నిజంగా కనుక నీ మీద అణచివేత స్టార్ట్ అవుతే నువ్వు ఇట్లా ఉంటావు. అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ? అంబేద్కర్ గారు ఇచ్చారు, బాగానే ఉంది. ఆయన ఇచ్చిన దాంట్లో క్లియర్గా చెప్పాడు, అరే నాయన నీ నాలుక నీట్గా వాడుకోవడానికి ఒక హక్కు ఉంది అని చెప్పాడు ఆయన. ఎదుటివాడిని అమ్మనాబూతులు తిట్టడానికి హక్కు ఉందని ఆయన చెప్పాల, క్లియర్గా చెప్పాడు. అబ్యూజింగ్ ఈజ్ క్రైమ్ అని చెప్పాడు ఆయన. అది కూడా అర్థం కాకపోతే ఎందుకు? అయినా నీకు లోకాన్ని చూసే దమ్ము లేనప్పుడు, స్ట్రైట్గా చూసే దమ్ము లేనప్పుడు ఎందుకు స్పీచ్లు ఇవ్వడం వచ్చి స్టేజ్ మీద? ఇప్పుడు ఎందుకు నల్లకళ్ళ చూడు? ఎందుకు షో పుట్టప్ప? నువ్వు హీరోగా? ఇప్పుడు ఏమైంది లాస్ట్కి? జైళ్ళు, కోర్టులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టావు, ఏదో సంపాదించుకుంటున్నావు, అది కూడా వీళ్ళ మీదే సంపాదించుకుంటున్నావు. వాళ్ళు ఇప్పటిదాకా నీ జోలికి ఎందుకు రాలేదు? దేనికన్నా ఒక అర్థం ఉంటుంది కదా. శిశుపాలుడికైనా 100 తప్పుల కోసం చూస్తారు. ఇప్పుడు నీకు పాపం పండింది కాబట్టి నువ్వు బుక్ అయ్యావు. నీకు ముందు ఒకడు ఉండేవాడు, కత్తి మహేష్ అని. వాడి స్టోరీ ఏమైంది? ఆడు కూడా నీలాగే డ్యాన్సులు వేసాడు. ఆఖరికి ఏమైంది ఆడిది? ఒక మాట చెప్పు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండి ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటా ఏదన్నా చేసుకుంటా ఉంటే దేశం బాగుంటుంది, అంతా బాగుంటుంది. అరే 2026కి వచ్చి కూడా ఇంకా అణిచివేతలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారే, మరి ఆ బంధు ఈ బంధు అని చెప్పి మీరెందుకు తీసుకుంటున్నారా డబ్బులు? రిజర్వేషన్లు కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగాలు కావాలి, మళ్ళీ అణిచివేశారు డైలాగులు చెప్పాలి స్టేజ్లెక్కి. నువ్వు డైలాగులు చెప్తుంటే అందరూ చూసి మళ్ళీ చప్పట్లు కొట్టాలి దానికి ఓ పక్క నుంచి. ఏమన్నా మర్యాద ఉందా? అరే మనం ఎవరిని మాట్లాడుతున్నాం? అదేమన్నంటే ఆయన చెప్పిన డైలాగులే నేను చెప్పాను, ఆయన చెప్పిన మాటల్లో నువ్వు బూతులే పంచుకున్నావా? అయ్యే నేర్చుకున్నావా నువ్వు?
ఆమె ఎవరో ఒక ఆమె శుద్ధపూస, ఒక ఛానల్ శుద్ధపూస పేరు మళ్ళీ ఒక పవిత్రమైన మొక్క పేరు ఉంటుంది ఆమెకి. ఆ పవిత్రమైన మొక్క ఈ గంజాయి గాడిని మెచ్చుకుంటుంది. ఆయనదేం తప్పు? పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫ్యాను, ఆయన నేర్చుకున్నాడు. అసలు ముందు పవన్ కళ్యాణ్ గారిని మారమనండి. ఆయమ్మ చెప్పకనే చెప్తుంది అనమాట, నేను వీడికి సపోర్టు అని. ఎందుకు ఇంకా బచ్చల కూరకి ఆ మొక్క సపోర్టు మనం చూడాలి. ఇంకా ఒరే నాయనలారా, ఒక మెయిల్ ఐడి ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎవడైనా పెట్టుకోవచ్చు. దానికోసం నేను జర్నలిస్ట్ అనే డబ్బాలు కొట్టుకొని అక్కర్లే. ఒక ఫోను, ఒక స్టాండు, 2 మైకులు ముఖాన్ని వేసుకుంటే ఎవడైనా జర్నలిస్ట్ అవుతాడు అనుకుంటే ఇంకా ఇవన్నీ ఎందుకు, ఛానల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వేస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సొసైటీలో ఉండాలంటే మనుషుల్లో బతకాలి. అదేదో గ్రహాంతర వాసుల్లాగానో పశువుల్లాగానో ఈజీగా నక్కర్లే. నీకు నోరు ఉన్నట్టే అవతలోడికి నోరు ఉంటుంది, నీకు చట్టం ఉన్నట్టే అవతలోడికి చట్టం ఉంటుంది. ఎవరిని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తొక్కాలో కూడా తెలుసు వాళ్ళకి. అది గుర్తుపెట్టుకో. ఏదో ఉంది కదా అని చెప్పి ఏదో మాట్లాడేసుకుని ఏదో తయారైపోతే ఎవడని దేకడు మిమ్మల్ని ఎవరు కూడా. ఒక మంచి చేయడానికి సభలు పెట్టండి, ఏదన్నా చేసుకోండి. ఎంతసేపటికి రాముని విమర్శించ, సీతను తిట్ట, ఈ మీ బోటుడు అప్పుడెవడో ఇలాంటి సభే పెట్టుకొని అయ్యప్ప గురించి ఏదో మాట్లాడాడు. ఇంకోడు అక్కడెక్కడ ప్రపంచ యాత్రికుడు అని చెప్పి వాడు మాట్లాడతాడు. అసలు వీళ్ళందరికీ మీ అందరికీ ఒకటే. అదేదో దుబాయ్ దేశాలలో దాకా మీరు మాట్లాడిన వాటికి అవో ఇవో తీసేస్తే అప్పుడు మీరు స్ట్రైట్ అవుతారు. చట్టాలలో మంచి చట్టాలు తీసుకొని వచ్చి మూసేస్తే కానీ వీళ్ళని దరిద్రం వదలదు. వీళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేసి బ్యాచ్ ఒకటే. ఎందుకు సపోర్ట్ చేస్తారా నాయనలారా అనవసరంగా? ఇప్పుడు హిందూ దేవుళ్ళని అనొద్దు అనొకటే చెప్తున్నాం మేము. మీ దేవుళ్ళని మీరు ఎంతనా పొగుడుకోండి, ఎంతనా భజనలు చేయండి, ఏమన్నా చేసుకోండి. మీ జోలికి రాని మా దేవుళ్ళ గురించి మీకు ఎందుకు రా నాయనలా? వేస్ట్ కదా. అందరికీ లేచిన కాడి నుంచి 24 గంటలు మీ కుటుంబాలు, మీ గ్రామాలు, మీ దేశం ఇవన్నీ అనుకొని రక్షించుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి, చేసుకోండి. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు, సంపాదన ఉంది, అద్భుతంగా ఉంది. ఎందుకు నీకు ఇంకా ఎమ్మెల్యే అయిపోవాలనా? వేస్తారు కదా ఓట్లు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వస్తే ఏమవుతుందిరా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరినీ నువ్వు పడేస్తావా? అవుతుందా? మీ వెనక ఎవరుండి చేస్తున్నారో, ఏ ఫ్యాన్ గాలికి నువ్వు రెపరెపలాడుతున్నావో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతావు, రేపు జన సైనికుల చేతుల్లో చిత్తుకుతావు. ఏముందాడా? అప్పుడు సైకిల్ ఎక్కి హాస్పిటల్కి పోవాల్సిందే నువ్వు. ఇంకా ఏముందాడా? సో మనుషుల్లా బతకండి, సాటి మనిషికి మర్యాద ఇవ్వండి. ఎంతకంటే దీంట్లో ఏమీ లేదు. బీ హ్యాపీ.